హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి సేవింగ్ ఛాలెంజ్‌తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ సేవింగ్ ఛాలెంజు రూ. 50తో స్టార్ట్ అవుతుంది. ఇది ఒక డిఫరెంట్ సేవింగ్ ఛాలెంజ్ అండి. ఇంతవరకు మనం చెప్పిన సేవింగ్ ఛాలెంజ్‌లలో ఎప్పుడూ ఒక అమౌంట్ చెప్పి, ఆ అమౌంట్‌ని ఇంక్రీజ్ చేయడం అలా చెప్తూ వెళ్ళాము. కానీ ఇది ఒక అమౌంట్ ఫస్టు పెద్ద అమౌంట్‌తో స్టార్ట్ చేసి, తర్వాత డిక్రీజ్ చేస్తూ వెళ్ళే సేవింగ్ ఐడియా అండి. ఎవరైనా సేవ్ చేయొచ్చు దీన్ని. ఆడవారు కానీ, ఒంటరిగా ఉన్న మహిళలు కానీ, కూలి పనికి వెళ్ళే వాళ్ళు కానీ, లేదా డైలీ ఇన్కమ్ వస్తుంటుంది కదా, ఈవెన్ నాకు తెలిసి కొంతమంది పిల్లలు అంటే కొంచెం బాగా డబ్బులు ఉంటారు కదా, వాళ్ళు కూడా సేవ్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది ఇది. మరి ఎలా సేవ్ చేయాలి ఏంటనే దాని గురించి అయితే ఫుల్గా చెప్పేస్తాను. వినేసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. వీడియోని స్కిప్ చేశారంటే మీకు అర్థం అవ్వదండి. సో ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఈ మంత్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ మంత్ నుంచైనా మీరు మొదటి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. మొదటిగా ఫస్ట్ మంత్ మనము ఒక మంత్ కంటే 30 డేస్ కదా, 30 డేస్ని డివైడ్ చేయాలి. అంటే 10 10 10 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ 10 డేస్ ఒక పార్ట్ లాగా, సెకండ్ 10 డేస్ అంటే ఒక సెకండ్ పార్ట్ లాగా, మిగతా 10 డేస్ ఒక థర్డ్ పార్ట్ లాగా సేవ్ అట్లే 3గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 10 డేస్ మనము రూ. 50 సేవ్ చేయాలండి. అంటే మొదటి 50, ఒకటవ రోజు రూ. 50, రెండవ రోజు రూ. 50, మూడవ రోజు రూ. 50, నాలుగవ రోజు రూ. 50, అట్లా 10 రోజులు మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు నేను మొదటగా 10 రోజులు 50 స్టార్టింగే పెద్ద అమౌంట్ ఎందుకు చెప్పాను అంటే, మనకి 1వ తేదీ ఆల్మోస్ట్ అందరికి 1 నుంచి 5వ తేదీలోపు జీతాలు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే కూలి పనికి వెళ్ళే వాళ్ళు అయితే కనుక రూ. 50 అనేది వాళ్ళకి రోజు ఇన్కమ్ రావడం అనేది కష్టమేమి కాదు. సో అలాంటి వాళ్ళు మొదట రూ. 50 సేవ్ చేస్తే కనుక సరిపోతుంది. ఒక 10 రోజులు ఇట్లా సేవ్ చేస్తే మనం 15 50 అంటే రూ. 500 అనేది సేవ్ అవుతుందండి మొదటి 10 రోజులు. అలాగే మిగతా 10 రోజులు ఉంటుంది కదా, రిమైనింగ్ అంటే 11వ తేదీ అనుకోండి, డేట్లో నెలలో 11వ తేదీ రూ. 40 సేవ్ చేయవలసి ఉంటుందండి. అలా 10 రోజులు రెండు అంటే 11 నుంచి 20వ తేదీ వరకు డైలీ రూ. 40 ఇట్లా సేవ్ చేయాల్సి ఉంటుంది. ఒక బాక్స్ తీసుకొని, లేకపోతే ఒక పర్స్ కానీ ఏదైనా తీసుకొని, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో ఎక్కడ సేవ్ చేయడానికి దాంట్లో ఇలా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇంకా రిమైనింగ్ 10 డేస్ ఉంటుంది కదా, థర్డ్ పార్ట్ లాగా, ఆ రిమైనింగ్ 10 డేస్ డైలీ రూ. 30 సేవ్ చేయాల్సి ఉంటుంది. 30 రూపీస్ అంటే ఎవరికి నాకు తెలిసి కష్టమేమీ కాదు. చివరిగా వచ్చేసరికి మన శాలరీ కూడా అయిపోతుంటుంది కదా ఆల్మోస్ట్. అలాంటి టైంలో మనం ఈ 30 అనేది డైలీ సేవ్ చేయడము కష్టంగా అనిపించదు. సో ఇలా సేవ్ చేసిన 10 మూల 30 అంటే రూ. 300 అనేది లాస్ట్ సేవ్ అవుతుంది. ఫస్ట్ మొదట్లో ఏమో 500, తర్వాత 400, తర్వాత 300, అంటే టోటల్గా మంత్కి వచ్చేసరికి మనము రూ. 1200 అనేది సేవ్ చేయగలుగుతాము. కొంతమందికి అనుకోవచ్చు, ఒకేసారి రూ. 1200 మాకు సేవ్ చేయాలంటే కష్టం అనేవాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అయితే కనుక మనకు సేవ్ చేసినట్లు పెద్ద బర్డెన్గా అనిపించదు. అలాగే ఒక అమౌంట్ అనేది మన చేతిలో నెలకు వచ్చేసరికి ఉంటుంది. రూ. 1200 ఏమొస్తుంది మేడం అనుకోవచ్చు, కానీ అవసరంలో ఆ రూ. 1200 చాలా ఉపయోగపడుతుందండి. అలాగే ఎవరైతే సేవింగ్ చేయలేకోకుండా ఉండింటారో ఇప్పటివరకు, వాళ్ళకైతే ఈ మెథడ్ ఫాలో అయినారంటే చాలా ఈజీగా 12, అలాగే నెలకు రూ. 1200 సేవ్ అవుతుంది. మరి ఇదే ప్రాసెస్ని మనము ఒక సంవత్సరం వరకు సేవ్ చేసినట్లయితే, అంటే సంవత్సరానికంటే 12 నెలలు, 12 ఇంటూ 1200 అంటే రూ. 14,400 అనేది మనకు ఒక సంవత్సరం తిరిగేలోపు మన చేతిలోకి అమౌంట్ వస్తుందండి. మనము చాలా కష్టపడకోకుండా ఈజీగా సేవ్ చేసే మెథడు. సో ఒక సంవత్సరం తిరిగేలోపు మన చేతికి అనేది ఒక పెద్ద అమౌంట్ కనిపిస్తుంది. ఈ రోజుల్లో 14,000కి ఏమొస్తుంది, మీరు ఏదో పెద్ద అమౌంట్ అని చెప్తున్నారు అంటే, అది స్కూల్ పిల్లలకు ఉపయోగపడవచ్చు, లేదా ఒక చిన్న రింగ్ చేయించుకోవడానికి ఉపయోగపడవచ్చు, లేదా ఒక చిన్న డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కొనుక్కోవడానికి ఉపయోగపడవచ్చు. మరీ అలా వద్దు, మేము సేవ్ చేసుకోవాలనుకుంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, లేకపోతే ఆర్డీలో వేయొచ్చు ఒకేసారి అమౌంట్ని, లేదా మీ పిల్లల పేరిట సుకన్య యోజన వేసుకోవచ్చు. వేసుకొని మీరు ఎంప్లాయీస్ అయితే కనుక మీరు ట్యాక్స్కి బెనిఫిట్స్ అయితే చూపించుకోవచ్చు అండి. ఏదో ఒక విధంగా అయితే అమౌంట్ అయితే మీకు కలిసి వస్తుంది. అదే ఖర్చు పెట్టామంటే ఇట్లా సేవ్ చేయకోకుండా అది కూడా ఖర్చులేకే, మనం పెట్టే ఖర్చులేకే కలిసిపోతుంది. మీరు కనుక ఈ ప్రాసెస్ని ఫాలో అయినట్లయితే ఒక సంవత్సరం పాటు రూ. 14,400 అనేది
మీకు సేవ్ అయ్యి మీకు ఒక పెద్ద అమౌంట్ అయితే చివరిలో కనిపిస్తుందండి. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలకి ఏమొస్తుందిలే ఈ మెథడ్ అవసరమా అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఒక 1 ఇయర్ గనుక చేసి చూసినట్లయితే ఒక బిగ్ అమౌంట్ అయితే చూస్తారు. అలాగే మీరు ఈ 14,400 అంటే సంవత్సరానికి అవుతుంది కదా! ఒక 5 ఇయర్స్ ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేశారంటే 72,000 వరకు సేవ్ అవుతుందండి. మీకు ఎలాంటి కష్టం ఉండదు ఈ సేవింగ్ మెథడ్ ఫాలో అవ్వడానికి. అలాగే ఎలాంటి వారైనా సేవ్ చేయొచ్చు. ఎంత లో క్లాస్ పీపుల్ అయినా కూడా ఈ అమౌంట్‌ని సేవ్ చేయడం కష్టం అనిపించదు నాకు తెలిసి. సో, ఎవరైనా ఇంతవరకు ఏ సేవింగ్ చేయకోకుండా ఉన్నట్లయితే గనక ఈ మెథడ్ ఫాలో అయినట్లయితే చాలా ఈజీ అండి. ఈజీగా 5 సంవత్సరాల లోపు 72,000 అనేది మీ చేతిలో ఉంటుందండి. ఇది ఎక్కువగా మహిళలు గనక ఫాలో అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనకనేది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఉండదు. మనకిచ్చే అమౌంట్‌లో ఎక్కువ సేవ్ చేయాలంటే సేవ్ చేయలేము. అలాంటి వారు గనక ఈ ప్రాసెస్‌ని ఫాలో అయితే గనక మీ చేతిలో కూడా ఒక సంవత్సరం తిరిగేలోపు ఒక సర్టెయిన్ అమౌంట్ దొరుకుతుంది. దాంతో మీకు ఏదో ఒకటి ఉపయోగపడేదానికి ఉపయోగించుకోవచ్చు. లేదా ఇన్‌కేస్ ఏదైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనే థాట్‌లో ఉన్నా కూడా స్టార్టింగ్‌లో నాకు ఏమీ లేదు, నేను ఒక సంవత్సరం తర్వాత చూద్దాంలే, ఇప్పుడు డబ్బు లేదు అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం లోపు ఈ మెథడ్‌ని ఫాలో అయ్యి ఆ సంవత్సరం లోపు ఈ 14,000 గాని ఇట్లా వచ్చిందంటే ఒక చిన్నగా ఏదైనా బిజినెస్ చిన్నది స్టార్ట్ చేసి తర్వాత మీరు ఇంక్రీజ్ చేసుకుంటా పోవచ్చని నేను అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీరు కొత్తగా ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో